హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని మన దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞత. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు సిలువపై పలికిన, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన 7 మాటలను ధ్యానించుకుందాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. కలిసి ఆరాధిద్దాం. వంశధాయి లైవ్ ద్వారా దేవుణ్ణి మహిమ పొరుద్దాం. హల్లెలూయా. వాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా ఆహుతి చేసి, కలువరిలో నా సిలువకు ఆహుతి చేసి, కలుషహారా కరుణించితివా, కలుషహారా కరుణించితివా. వాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసిన నీనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. వాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమిగాని జీర్చినది. పాపము చేసి గడించితి మరణం, శాపమిగాని జీర్చినది. కాపరివైనను బ్రోచితివి, కాపరివైనను బ్రోచితివి. వాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమా, నీ మరణపు వేదన వృథా కాదు, నామది నీ వేదనలో మునిగెను. నీ మరణపు వేదన వృథా కాదు, నామది నీ వేదనలో మునిగెను. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. వాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమా, ఎత్తులకో నాపై అంతదయం స్వామి నామదికి, ఎత్తులకో నాపై అంతదయం స్వామి నామదికి, అంతులకే భయమొందితిని, అంతులకే భయమొందితిని. వాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య
క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా నమ్మిన వారిని కాదనవని నెమ్మది నొసగిడిన ప్రభుడవని నమ్మిన వారిని కాదనవని నెమ్మది నొసగిడిన ప్రభుడవని నమ్మితిని పాదములను నమ్మితిని పాదముల బాసిల్లెను సిలువలు పాప క్షమా యేసు ప్రభు నీది క్షమా బాసిల్లెను సిలువలు పాప క్షమా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మరొక పాట ద్వారా స్వరం ఎత్తి దేవుని మహిమ పొందుదాం, కలిసి ఆరాధిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. సిలువే నా శరణాయనురా నీ సిలువే నా శరణాయనురా సిలువయంతే ముక్తి బలము చూచితిగా నీ సిలువే నా శరణాయనురా సిలువను యేసు పలికిన పలుకులను సిలువను యేసు పలికిన పలుకులను విలువలేని ప్రేమామృతం గ్రోలితిరా ఈ సిలువే నా శరణాయనురా సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా ఈ సిలువే నా శరణాయనురా సిలువను దరచి విలువ కంటగరా ఈ కృపను సిలువను దరచి విలువ కంటగరా ఈ కృపను కలుషమెల్లను పాపక జాగనురా ఈ సిలువే నా శరణాయనురా ఈ సిలువే నా శరణాయనురా శరణు యేసు శరణు 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 నా ప్రభు శరణు యేసు శరణు 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 నా ప్రభు దురిత దూరుడ ఈ దరి చేరితిరా ఈ సిలువే నా శరణాయనురా ఈ సిలువే నా శరణాయనురా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము గమనిద్దాం. ప్రభువైన యేసు క్రీస్తు వారి గొప్ప బలియాగం ఈ శుభ శుక్రవారం
గుడ్ ఫ్రైడే అన్న ఆ సందర్భం, ఆ మంచి అన్న ఏంటి అంటే, గుడ్ ఫ్రైడే అన్నప్పుడు దాన్ని మంచి అన్న దాన్ని శుభము అన్న మాటలోనికి శుభ శుక్రవారము అని దాన్ని ఉచ్చరించారు. ఎందుకు అంటే దేవుడు, యెహోవా ఉన్నతమైన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మానవాళి అందరి కొరకు, మనుషులందరి కొరకు గొప్ప బలియాగం కొరకు దినము సిద్ధపరచాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు మనము ఆ గొప్ప సంతోషాన్ని క్రిస్మస్ పండుగ ద్వారా నెరవేర్చాము. లోకానికి వచ్చింది మనము క్రిస్మస్ నెరవేర్చుకోవటానికి అనుకుంటే, దాని తర్వాత ఉన్న ఈ గుడ్ ఫ్రైడే ఆలోచించదగినది. అది పునరుత్థానుడైన దేవుడు మన కొరకు వచ్చాడు అని ఆ క్రిస్మస్ రోజు మనం గుర్తు చేసుకోవాలి. అందుకొరకు జన్మించాడు. ప్రతి మానవాళి క్రీస్తులో ఎందుకు జన్మించాలి అన్న ప్రశ్నకు కూడా ఈ దినము అంటే శుభ శుక్రవారము జవాబు ఇస్తూ ఉంది. ఆ జవాబులోనే దేవుడు శిలువపై పలికిన ఆ 7 మాటలను మనం గమనిద్దాం. మొదటి మాట దేవుని సన్నిధి చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. సిలువపై పలికిన 7 మాటల్లోని మొదటి మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ రాష్ట్రమ్మ గారు 7 మాటలను చదివి వినిపిస్తారు. మొదటి మాట గమనిద్దాం. శుభ శుక్రవార వాక్య సందేశము, వాక్య ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. మొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. The scripture portion for today's meditation is from first word from Gospel according to Luke 23rd chapter 34th verse. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. హల్లెలూయా. దైవ సన్నిధి మన హృదయాల్లో ముద్రింపబడలాగున దేవుని మాట, ఈ మొట్టమొదటి మాట క్షమాపణ అన్న అర్థాన్ని తెలియచేస్తుంది. ఇక్కడ గమనించాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తము, ఆయన శరీరము అని చాలాసార్లు మనము ప్రస్తావించుంటాం. ఆయన బలియాగము అని అనేక మార్లు మానవాళి కొరకు అర్పింపబడ్డ ఆయన శరీరం సిలువపై బలియాగం. ఎందుకొరకు అంటే పాప విమోచన కొరకు, పాప క్షమాపణ కొరకు దేవుడు మానవాళి ఆయన యందు. ఇక్కడ ఒక పాయింట్, బేస్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే ఖచ్చితంగా ఆయన పైన విశ్వాసం ఉంచితేనే ఇవి అన్ని మనకు చెందుతాయి. విశ్వాసం ఉంచకపోతే ఆయన బలియాగమును నిరర్థకం చేసిన వారం అవుతాం. కనుక నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. గొప్ప కార్యాలు దేవుడు నీ ఎడల, నీ ద్వారా
గొప్ప కార్యాలు నెరవేర్చడానికి ఈ దినం సిద్ధంగా. ఇక్కడ గమనించాలి ఏంటి అంటే, ఇది వ్యక్తిగతమైన ఆ అనువయింపు ఒకటి. రెండవది ఏంటి అంటే, సమాజంలో ఆయన యందు భయభక్తులు కలిగిన సంఘము అన్నది ఆయన రక్తము చేత, ఆయన శరీరము చేత కొనబడిన, విమోచింపబడిన ప్రతి బిడ్డను సంఘంగా మనం చూస్తున్నాం. సంఘము అంటేనే ఇక్కడ మనం చాలా మటుకు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసి వాక్యం చెప్తున్నా వారిని అందరినీ సంఘము అంటున్నాం. కానీ మనం గమనించాలి, ఏది ఏమైనా కూడా అంతరార్థము దేవునికి బాహాటంగా కనిపించబడుతూ ఉండాలి. దాచిపెట్టబడ్డం కాదు. మనుషులకు దాచిపెట్టగలం. ఎందుకు సిలువలో మరణించాడు అంటే, దాచిపెట్టబడుతున్న అంటే క్షమింపబడనివి ఏమైనా ఉంటున్నాయేమో, దాచిపెట్టబడి ఉన్నాయో వాటిని క్షమించటానికి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి బలిగా అర్పించాడు. మనం ఇంకా దాచబడుతున్నామా, దాచిపెట్టుకుంటున్నామా, ఇంకా దాస్తూ ఉన్నామా? దేవుని ఎడల ఒప్పుకొనకుండా. ఇది వ్యక్తిగతమైన అనువయం, వ్యక్తిగతంగా, సమూహంగా కాదు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని తీర్పులోనికి తీసుకున్నప్పుడు నిర్దోషి అనబడటానికి, సంఘమంతా నిర్దోషులు అనటానికి సాధ్యం కాదు. ప్రియమైన దైవజనమ, గమనించాలి, ప్రతి మనస్సును, ప్రతి విశ్వాసిని దేవుడు వారి వారి వంతు అని ఎట్లయితే చెప్పబడుతుందో వారి వారి లెక్కలు కూడా మనము ఆ తీర్పులో దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఆయన యందు క్షమింపబడ్డారా లేదా? అందుకనే క్రీస్తులో ఉన్న వానికి తీర్పు లేదు అన్నాడు. ఎందుకు అంటే క్రీస్తులో ఉండి తప్పు చేయమని కాదు. చాలా మటుకు అపార్థంగా ప్రవర్తించడము, జీవించడం జరుగుతుంది. ఏంటిది అంటే, దేవుని నమ్ముకున్నాం కాబట్టి నీ ఇష్టానికి జీవించటం కాదు. అంటే తీర్పు అప్పటికే జరిగిపోయింది అనుకుంటున్న స్వభావమో ఏమో మరి ప్రజలలో. నీవు దేవుని సముఖమందు నిలబడ్డప్పుడు తీర్పులో నీవు నిర్దోషిగా తీర్చబడటానికి, అంటే అంతవరకు దేవుణ్ణి నేను నమ్ముకోను అన్న అజ్ఞాన స్థితి కూడా ఉంది ఇక్కడ. ప్రియమైన దైవజనమ, అందుకే చాలా మటుకు ఏంటి అంటే బాప్తిసం తీసుకోరు. ఎందుకంటే ఆయన శరీర రక్తములలో యోగ్యమైన, పరిశుద్ధమైన, అర్హమైన రీతిలో పాలు పంపులు పొందాలి. కనుక బాప్తిసమే తీసుకోకుండా ఉంటే ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఎంతవరకు ఈ స్వభావము సబబు? దేవుడేమో ప్రాణం పెట్టాడు, వారిని క్షమించటానికే ప్రాణం పెట్టాడు. వారి పాప క్షమాపణలో ఆయన శరీర రక్తములు ఎంత పవిత్రపరుస్తున్నాయి మనల్ని. కనుక ఎంతటి పాపినైనా, ఎంతటి బలహీనతనైనా, ఎంతటి అజ్ఞానైనా, ఎంతటి పొరపాటునైనా క్షమిస్తున్నాడు. అందుకనే ఆ మొదటి మాటలో మనం గాన గమనిస్తే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము తండ్రి అన్న మాట. అక్కడ తండ్రి తన కుమారుని యొక్క, ప్రియ కుమారుని యొక్క ఆ విజ్ఞాపన మనం గమనిస్తే గాన ఇక్కడ ఒకలాంటి క్షమాపణ. ఇది మనుషులకు అసాధ్యమైన క్షమాపణ. చాలా బాగా గమనించాల్సిన ఇన్నర్ మీనింగ్, అంటే డీప్ డెప్త్ లో గాన చూస్తే, ఈ పాపములు నేను క్షమించినాలే అని నేను అనటం కానీ, ఇంకొక ఆయన అనటం కానీ, తండ్రి అనటం కానీ, తల్లిదండ్రులు అనడం కానీ, ఇది సాధ్యపడే క్షమాపణ కాదు. ప్రియమైన దైవజనమ, గమనించాలి. ఆత్మకు శరీరానికి మధ్యలో జరుగుతున్న ఈ క్షమాపణ, శరీరం ఎన్నిసార్లైనా సారి చెప్తుంది,
ఎందుకంటే సారీ చెప్పినాక కూడా మళ్ళీ అదే సారీకి సిద్ధపడుతున్న శరీరం ఇది. ఆత్మలో ఆ ఆత్మకు క్షమాపణ అన్నది ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి, గొప్ప బలియాగమును నెరవేర్చిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినం. అందుకనే ఆ సూపర్ పవర్, ఎందుకంటే సూపర్ రోల్ మోడల్ కూడా ఆయననే. అందుకనే నేనే తప్ప నీకు గురువు వేరే వారు లేరు అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే లోకంలో నీవు చాలా జాగ్రత్తగా జీవించు అంటున్నాడు. ఎందుకు క్షమాపణను అనుగ్రహించాడు. ఆ మాటలో ఉన్న మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అప్పటికే ముండ్ల కిరీటం ఉంది, అప్పటికే చేతులలో కాళ్ళల్లో మేకులు ఉన్నాయి. జస్ట్ ఇంకా ప్రాణం ఒక్కటే శరీరంలో ఉంది. రక్తము చిందింపబడ్డది, శరీరము చీల్చబడ్డది. అటువంటి భయంకరమైన స్థితిలో ఇది ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ ఓవర్కమ్ చేసిన, అంటే శరీరాన్ని అధిగమించగలిగిన శక్తి. ఇది అసాధ్యము అని అనుకుంటాడు. ఈ కన్యక గర్భము ధరించి కుమారుని కనును అన్న మాట అర్థం కూడా ఏంటిదంటే 100% మానవ శరీరంగా ఆ ఆత్మ శరీరధారి అయి మన మధ్యలో నివసించిన దేవుడు. అంటే దాన్ని టాలరేట్ చేయగలిగిన ఇన్నర్ శక్తి అనేది ఉంది అన్నది మనం గమనించాలి. చాలా మటుకు యుద్ధానికి వెళ్ళే వాళ్ళను గమనిస్తే వాళ్ళ యొక్క ట్రైనింగ్ను బట్టి, ఆయా సందర్భాలను బట్టి వాళ్ళ ఎంత స్టిఫ్గా ఉంటాయి వారి శరీరం గమనిస్తే. కానీ మన శరీరం ఎంత సాఫ్ట్గా ఉంటుంది. చిన్న ముళ్ళు కూడా పెద్ద ప్రమాదాన్ని ఏర్పరుస్తుంది మన శరీరాన్ని. కానీ అదే ఒక యుద్ధ సైనికుడిని చూస్తే ఆయన పొందిన తర్ఫీదును గమనిస్తే, ఇక్కడ మానవుని గురించి చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే టాలరేట్ చేయగలడు. కానీ ఇక్కడ ఈ టాలరెన్స్, ఆ యేసు ప్రభు పొందిన ఆ భయంకరమైన ఆ టాలరెన్స్ చాలా వ్యత్యాసం కలిగింది. ఇక్కడ మనం గమనిస్తే ఈ సిచ్యువేషన్ లో ఆయనను కొరడాలతో కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఆయన మీద చేతుల మీద మేకులు కొట్టిన వాళ్ళు ఉన్నారు, చబకులు అన్న వాటిని వాడారు. అంటే కండను చీల్చి బయటికి తీసేది క్రూరమైన, అతి క్రూరమైనది మనం కూడా చూస్తున్నాం భారతదేశంలో. కోపం వస్తే ఆ కోపాన్ని ఎలా ప్రదర్శిస్తున్నారు అనేది మనం ఈ మధ్యలో ఇంకా ఎక్కువగా చూస్తున్నాం. విపరీతంగా కొట్టడము, విపరీతంగా దాడులు చేయడము, విపరీతంగా మనుషులను రక్తము చిందించటం. దేవునికి జవాబుదారితనం. దేవునికి మనం గమనించాలి. ఇక్కడ ఒక చుక్క రక్తం కింద పడితే అది ఏం చేస్తుంది అనే మాట గాన గమనిస్తే, ఏబేలు రక్తము భూమిలో నుంచి మొరపెడుతున్నాడు. ఇంకా మరి చిందింపబడ్డ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ఏ విధమైన గొప్ప కార్యాలను నెరవేరుస్తుంది అన్నది మనం గమనిస్తే, మొదటి కార్యం క్షమింపబడటం. కనుక ఇక్కడ మనం గాన గమనిస్తే మన ముందు క్షమింపబడాలి. క్షమాపణ కోరడము చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగతంగా అన్వయించుకోవాల్సిన. చాలా మటుకు కొందరికి సారీ చెప్పే స్వభావం ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు చేసినది తప్పు కాదు అన్న స్వభావం, అంటే వాళ్ళే కరెక్ట్ అన్నట్టు. ఇది భూమి మీద కరెక్ట్ గానే అనిపిస్తుంది, కానీ మనస్సుకు, మనసాక్షికి, ఆత్మకు దేవుని ప్రత్యక్షతలో నిలబడినప్పుడు, వారి స్వభావాన్ని వారికి దేవుడు చూపించినప్పుడు, అప్పుడు ఛాన్స్ ఉండదు ఏం చెప్పడానికి, సారీ చెప్పడానికి, క్షమించు అని చెప్పుకునే అవకాశం ఉండదు. ప్రియమైన దైవజనమ గమనించాలి. ఎందుకు అంటే ఇక్కడ యేసు ప్రభు వారు అంత బాధను ఓర్చుకుంటూనే క్షమించు అంటున్నాడు.
బాగా హాయిగా ఉండి ఏ విధమైన కష్టము, ఏ విధమైన నష్టము, బాధ లేకుండా తండ్రి వీరిని క్షమించు అని మనిషి చెప్తుంటాడు పై మాటలుగా. మానవ స్వభావం ఏంటిది అంటే పైకి చాలా మాటలు నోటి నుంచి వచ్చేటివి, హృదయంలో నుంచి వచ్చేటివి కాదు. నోటి నుంచి వచ్చే మాటలలో చాలా ఉంటాయి. పోనీలే పోనీలే, క్షమించండి క్షమించండి అంటారు. కానీ ఇక్కడ గమనించాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవంలో నుంచి ఆయన రక్తం కారిపోయినా కూడా అక్కడ మనం గమనిస్తే ఆయన ఏదైతే చివరి మాటల్లో ఉన్న చిరకను ఇచ్చినప్పుడు, వాళ్ళు పొడిచినప్పుడు అందులో ఉన్న ఆ చేదు చిరక అది మాత్రమే కారింది. కొంచెం రక్తం మాత్రం, అంటే అప్పటికే మొత్తం బ్లడ్ వారి యొక్క ఏమంటారు క్రూరత్వానికి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది బయటికి. చబకులతో గాని, మేకులతో గాని, కొరడాలతో గాని, ఇటువంటి వారిని చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, తండ్రి వీరిని క్షమించు అంటున్నాడు. కనుక క్రైస్తవ విశ్వాస జీవితానికి మొదటి ఆత్మ సంబంధమైన ఒక స్తంభం కానీ, లేకపోతే ఒక పవర్ఫుల్ క్వాలిటీ అనే ఒక ఆ క్వాలిటేటివ్ క్యారెక్టర్ ఏంటంటే క్షమాపణ అనేది పవర్ఫుల్ గా దేవుడు తెలియచేస్తున్నాడు. అది ఉండాలి. అది ఎట్లుండాలి అంటే, నువ్వు క్షమింపబడ్డావు అని నువ్వు గుర్తుపట్టి క్షమించగలగాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా మటుకు ఏంటిదంటే, మనకు బాధ కలిగినప్పుడు, మనకు నష్టం కలిగినప్పుడు, కన్నీళ్లు కాకుతున్నప్పుడు ఎందుకు క్షమించాలి ప్రభువా అంటాం. కానీ నీ శత్రువును నువ్వు క్షమించు, వాడు ఆకలిగా ఉన్నప్పుడు వానికి భోజనం పెట్టు, వాడు దాహంగా ఉన్నప్పుడు వాడికి నీళ్ళు ఇవ్వు అంటున్నాడు. కానీ మన నైజం ఏంటిది అంటే, వాడి శత్రువు అంటే వాని నీళ్లు, వాని ఆహారాన్నే, వాని పనిని, వాని సంపాదనను గుంజుకునే స్టైల్ మంది. భారతీయ సాంప్రదాయంలో మనం నేర్చుకున్న ఆ చెడ్డ అలవాటును క్షమాపణలో క్షమించగలిగితే భారతదేశం ఇంకెంత అభివృద్ధి చెందుతుందో ఒకసారి మనం గమనించాలి. ప్రియమైన దైవజనమ, దేవుని ఆధ్యాత్మిక అభివృద్ధి, దేవునిలో నువ్వు అభివృద్ధి చెందడం, దేవుని మహిమపరచడం, దేశాభివృద్ధి కూడా అందులో ఇమిడి ఉంది. క్షమాపణ ప్రేమను కొనసాగిస్తుంది. కనుక యేసు తనని సిలువ వేసిన వారిని కూడా క్షమించినప్పుడు మనం ఎంతటి భారం. ప్రియమైన దైవజనం, మనం ఇంకా క్షమించలేని వారంగా ఉంటున్నామా? కనుక మన స్వభావము ఎలా సమాజానికి కనబడుతుంది? దైవ స్వభావము, ఆత్మ స్వభావము ఉండాలి. కనుక కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మనకు ఏ విధమైన నష్టం ఏర్పడ్డా దేవుడు తెలియజేస్తున్నాడు, ద్రోహుల నుంచి ద్రోహం ఏర్పడుతుంది. అది ఏంటి? జంతువుల నుంచి కాదు, మనుషుల నుంచే, సాటి మనుషుల నుంచే ద్రోహం ఎవరు చేయగలుగుతారు? తెలివి ఎక్కువైనప్పుడు, స్వార్థం ఎక్కువైనప్పుడు జరిగే ఆ విపరీతమైన పరిస్థితులు ఏర్పడినప్పుడే ఇవి ఏర్పడతాయి. మనం గమనించాలి. అలాంటివి ఇక్కడ మనం గమనించాలి. ఆత్మ సంబంధమైన కుటుంబంగా, ఆత్మ సంబంధమైన సంఘంగా, ఆత్మ సంబంధమైన సమాజంగా, దేవుని రక్తంలో, దేవుని శరీరంలో విమోచింపబడ్డ ప్రతి బిడ్డ క్షమించడము ద్వారా శాంతిని, అంటే ఏంటి? పరలోకము భూమి అనుసంధానింపబడ్డ శాంతి, దాన్ని సమాధానము అంటున్నాడు. కనుక అలాంటి క్షమాపణ దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము దాన్ని తోటి వ్యక్తుల దగ్గర దాన్ని అన్వయించుకోవడానికి అవకాశం ఇచ్చాడు మొదటి మాట ద్వారా. కనుక ప్రియమైన దైవజనమ, దేవుణ్ణి చూడాలి, మనుషులను చూడకూడదు. మనం ద్రోహాన్ని చూసి మనుషులను క్షమించలేకపోతున్నాం, కానీ దేవుణ్ణి చూసి మనుషులను క్షమించాలని మొదటి మాట తెలియజేస్తుంది. కనుక రెండో మాటను మనం గమనిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. వచనాన్ని చదివిన తర్వాత ఒక పాటను మనము పల్లవి వచనం పాడుకుందాం. రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి. పెర్సిస్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు.
రెండవ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. రెండవ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. The second word is from Gospel according to Luke 23rd chapter 43rd verse. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా. పల్లవి వచనం పాట పాడదాం, కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం. రెండవ మాట సందేశంలోనికి వెళ్ళే పూర్వం కలిసి దేవుణ్ణి మహిమ పరుద్దాం. హల్లెలూయా. జావే నిర్దోష రక్తమే దైవ గొర్రెపిల్లవే, శారోను జావే నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే దైవ గొర్రెపిల్లవే, సుందరుడవు సుందరుడవు శ్రేష్ఠుడవు సుందరుడవు సుందరుడవు పదివేలలో శ్రేష్ఠుడవు ధన్యుడు దావీదు తనయుడు భక్తుని విడచిపోయిన తోడుగా నిలిచిన ప్రేమ మరువలేని, స్నేహితులు మరచిపోయిన భక్తువులే విడచిపోయిన తోడుగా నిలిచిన ప్రేమను మరువలేని, సహచారిలే సహచారి సహచారి వేదనలో దైవ గొర్రెపిల్లవే, హల్లెలూయా. దేవుని మాట, రెండవ మాట, సిలువపై పలికిన రెండవ మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఇచ్చిన ఈ వాగ్దానం, రక్షణ వాగ్దానం. మొదటి మాట క్షమాపణ అనుకున్న ఆ మాట, మనిషిలో నువ్వు క్షమింపబడ్డావు అన్నది ఆన్ ది స్పాట్ అప్పుడే నిర్ణయించబడ్డ మొట్టమొదటి వ్యక్తి ఇతను. అంటే నేడు అన్న మాట అంటే ఇమీడియట్ గా తెలియజేస్తున్న క్షమాపణ. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. అంటే ఎంత ఇమీడియట్ క్షమాపణ ఇది. గమనించాలి, ఇది
రక్షణ వాగ్దానము. ఈ రక్షణ వాగ్దానము ఎట్లా ఇతను పొందుకున్నాడు? అంత ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ క్షణంలో పొందుకున్నాడు. ఈయన ఎవరు? దొంగ. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఏమో విమర్శిస్తున్నాడు, ఇంకొక దొంగ ఏమో ఇది మనకు సరిపోయింది అని పశ్చాత్తాపడుతున్నాడు. రెండవ మాట ఏంటి అంటే అందులో విశ్వాసాన్ని బలంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద దృష్టిని ఉంచాడు. విశ్వాసము అనే దృష్టిని ఉంచాడు. కాన్సన్ట్రేషన్. ఎలాంటి కాన్సన్ట్రేషన్ అంటే విశ్వాసంతో కూడిన దృష్టి ప్రభువు మీద ఉంచాడు. ఆయన నిర్దోషి అన్న మాట ఈయన పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు అంటే ఈయన దొంగగా పట్టబడ్డాడు. చంపబడ్డానికి పాపము వలన వచ్చు జీతం మరణము అన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణము ద్వారా కొట్టివేస్తున్నాడు. ఆ కొట్టివేయబడటం ఎలా ప్రాణం పెట్టి కొట్టేస్తున్నాడు. కానీ ఆ కొట్టివేస్తున్న ఆ యొక్క ఆ శాసనం అది ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చడం ద్వారా దాన్ని కొట్టివేస్తున్నారు. అంటే నెరవేర్చడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెడుతున్నాడు. ఎక్కడ? పాపి ఒప్పుకోలు అంటే పశ్చాత్తాపం. అంటే రక్షణ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలి అంటే పశ్చాత్తాపడాలి. అలా క్షమింపబడటానికి కూడా కావాల్సింది ఒప్పుకోలు. చాలా ప్రాముఖ్యమైనది. దొంగ ఇక్కడ మనం గమనించాలి. నేనేం తప్పు చేశాను, నాకు పాపాలు ఏమీ లేవు, నేను పాపిని కాదు అన్న వర్షన్ కూడా మానవుడు వ్యక్తం చేస్తున్నాడు. గమనించాలి. చిన్నపిల్లలు స్కూల్కు వెళ్తే పక్కనోళ్ళ ఎరైజరు, పక్కనోళ్ళ పెన్సిల్, పక్కనోళ్ళ స్లేటు, వీలైతే పక్కనోళ్ళ బుక్స్ కూడా వాళ్ళు పట్టుకొచ్చేస్తారు. వాళ్ళు కావాల్సిన దొంగతనం చేయాలని పట్టుకోరారు. వాళ్ళకి తెలియదు అది దొంగతనం అని కూడా వాళ్ళకి తెలియదు. మరి ఇటువంటి ప్రస్తావనలో మళ్ళీ అది వారి అమాయకత్వం బట్టి వారిని పాపం అని డిక్లేర్ చేయనికి లేదు. కాకపోతే ఏంటి అంటే అక్కడ సిచ్యువేషన్ మనం గమనించాలి. మనం ఇంత జ్ఞానం కలిగి దేవుల్లో మనం బాప్తిసం తీసుకొని పరిశుద్ధ గ్రంథం చదువుతూ మనం పశ్చాత్తాపపడని స్వభావము ఇక్కడ గమనిస్తున్నాం. ఎత్తబడే సంఘం ప్రభు సముఖంలో ఆయన ప్రత్యక్షతలో నిలవబడాలి అన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క రక్షణ వాగ్దానము ఒకసారి మనము ఈ రెండవ మాట ద్వారా పరీక్షించుకుంటున్నాం ఈ సమయం. కనుక ఎంత విచిత్రమైన సందర్భం ఇది అంటే ప్రార్థన చేసి భయభక్తులు కలిగి ఉపవాసం ఉండి ఆయనతో కూడా నడిచి శ్రమలు, హింసలు, బాధలు, కష్టాలు అనుభవించిన వారు కూడా పొందుకొని రక్షణ వాగ్దానము దొంగ పొందుకున్నాడు. ఇక్కడ మళ్ళీ మనం గమనించాలి. మందిరంలోనికి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులలో పరిసయ్యుడి యొక్క ప్రార్థన, సుంకరి యొక్క ప్రార్థన మనం గమనిస్తే అక్కడ పశ్చాత్తాపము, తన్ను తాను ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనించాలి. ఎందుకు ఈ సందర్భాన్ని ఎత్తిపడుతూ ఉన్నామంటే విశ్వాసము ఎంత బలమైనదంటే రక్షణ వాగ్దానము అంత బలమైనదిగా ఉంటుంది. కనుక మన జీవితాలలో ఈ ఆయుష్కాలం అంతట్లో దేవుని యందు మనం పొందుకోవాల్సిన ఆ క్షమాపణ బలమైందిగా, విశ్వాసపూరితమైందిగా, ఆధ్యాత్మిక క్షమాపణ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. రక్షణ అన్నది మనం గమనిస్తే విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉండాలి. బాప్తిసము అనేది మనల్ని
పరలోకానికి చేర్చేదిగా ఉండాలి. అలాంటి పశ్చాత్తాపం దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుని ఎదుట అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట ఆయన పశ్చాత్తాప మనస్సును ప్రభువైన యేసుక్రీస్తు వారు చూశారు. కనుకనే నేడు నీవు అన్నాడు. నేడు అన్నాడు అంటే ఇమీడియట్ రక్షణ కార్యం. ఆయనకు పరదేశులో ఉండు నాతో కూడా అన్నాడు. 12 మంది శిష్యులు అపోస్తలుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా 12 మంది 12 సింహాసనాలు శిష్యులు అన్నారు. అది ఎప్పుడు? తీర్పు అయిన తర్వాత దేవుని ఎదుట నిలబడే ఆ క్షమాపణ ఈ దొంగ పొందుతున్నాడు. ఎంతటి గొప్ప భాగ్యం! ఈ దినం దేవుడు మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన బాప్తిసం, మనకిచ్చిన ఆధ్యాత్మిక జీవితం, దేవుని యొక్క సన్నిధి అంత నేడు అన్నంత ఇమీడియట్ గా మనస్సు దేవునిలో ప్రవేశించగలుగుతుందా? పరలోకం తర్వాత కథ, దేవుని సముఖం తర్వాత కథ. ముందు ఉన్న కథ ఏంటి అంటే మనస్సు దేవునిలో ప్రత్యక్షపరచగలుగుతున్నామా? మన స్థితిగతులను దేవుని ముందు ప్రత్యక్షపరచగలుగుతున్నామా? అందుకనే నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. దేవుడు ఎదుట ఆయనను తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ దొంగ ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ శిక్ష మనకు తగినదే, ఈయన నిర్దోషి అనే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి మన సాక్ష్యం ఎలాంటిది ఉండాలి? ప్రభువా మమ్ములను క్షమించును, మా పాపములను క్షమించును. దేవుని సన్నిధిలో తప్పిపోతున్న మనస్సును బట్టి పరదేశులు ఆయన పొందుకున్నాడు. మనం పరలోకాన్ని పొందుకోవాలి. ఆయన సముఖంలో నిర్దోషత్వాన్ని పొందుకోవాలి. ఆయన రాజ్యంలో ప్రవేశించే అర్హతలో మనము ఆ రక్షణ వాగ్దానమును మనము నెరవేర్చాలి. ఆయనకు ఇమీడియట్ గా దొరికింది, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ప్రాణము ముగించే లోపల ఆయన రక్షణను, మన జీవితాన్ని ముగించే లోపల మనకు ఇది చాలా పవర్ఫుల్ టాస్క్. ఇది మనం గమనించాలి. అందుకనే ఆయన చివరి క్షణాలుగా ఏ క్షణమైనా కూడా మనం పశ్చాత్తాపం కలిగి ఉండాలి. అనుక్షణం, అనుదినం, జీవితం అంతా పశ్చాత్తాప మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రక్షణ వాగ్దానం నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆయన ఇమీడియట్ గా వెళ్ళిపోయినంత ఇమీడియట్ గా మనం ఏం పరలోకానికి వెళ్ళాలి. మొదట సమాధులు తెరవబడును, వారు లేచిన తర్వాత దేవుని సముఖంలో నిలబడ్డ తర్వాత పౌలు తెసలోనిక పత్రికలో రాసిన మాట, తర్వాత మిగిలిన బతుకున్న వాళ్ళు డైరెక్ట్ గా అలాగనే లేపబడతారని రాయవు. ప్రభు దినమందు అన్న మాట, వాక్యము మాటలు ముగించిన తర్వాత ఇంకొక 2 మంచి వచనాలు దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ 7 మాటలు అయిన తర్వాత ఆ 2 రెఫరెన్స్, జెఫన్యా, జకర్యా 2 ఆ మాటలను రెఫరెన్స్ చూసుకొని వాక్యాన్ని ముగించే ముందు దాన్ని డిస్కస్ చేద్దాం. 2వ మాట దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే బలమైన విశ్వాసము తక్షణమైన రక్షణలోనికి దొంగను నడిపించింది. మన యొక్క రక్షణ అనుభవం జీవితం అంతా దేవుని యొక్క రక్షణ వాగ్దానంలో పరిపూర్ణమైన విజయాన్ని పొందుతున్న బిడ్డలుగా మనల్ని దేవుడు ఈ దినము బలపరుస్తున్నాడు. ఈ 2వ మాట ద్వారా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా కనుక పశ్చాత్తాప మనస్సు కలిగి ఉండాలి. మనుషులలో మనము విశ్వాసాన్ని యొక్క బలాన్ని నెరవేర్చగలిగిన బిడ్డలుగా మనము దేవుని సన్నిధిలో నిలబడాలి. ప్రతి క్షణం, ఆయన అయితే చివరి క్షణంలో నిలబడ్డాడు దొంగ, మనమైతే ప్రతి క్షణం పశ్చాత్తాప మనసు కలిగి దేవుని సన్నిధిలో నిర్దోషులుగా ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా. ఆమేన్. 3వ మాటను చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. 3వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనం. Third word is from Gospel according to John
19th chapter, 26 and 27 verses. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాట, సిలువలో దేవుడు పలికిన మూడో మాట బాధ్యత. ఆయన బాధ్యత మనం గమనించాలి. హ్యూమన్ వర్షన్ కానీ, హ్యూమన్ సైకాలజీ కానీ, సోషల్ బీయింగ్ అనేది మర్చిపోతున్నాడు మనిషి. సోషల్ నెట్వర్క్ వలన సోషల్ బీయింగ్ అనేది ఎలా ఉండాలి అనేది మర్చిపోతుంది. ఏవైతే చూస్తున్నాడో వాటి వల్ల ప్రవర్తిస్తున్నాడు. భారతదేశంలో అత్యధికమైన శాతం మంది ఈ సోషల్ మీడియా ద్వారా ప్రేరేపింపబడుతున్నారు. వాటి ద్వారా భారతదేశానికి ఎంత నష్టం ఏర్పరుస్తున్నారు అన్నది ఎవరు పట్టించుకోవడం. కానీ ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనీసం వాక్యం వింటున్న బిడ్డలన్నా సోషల్ బీయింగ్ దేవుని దృష్టిలో ఎలా ఉండాలి అన్న దానికన్నా ముందు మానవుల ఎడల, కుటుంబం ఎడల, సంఘం ఎడల నువ్వు ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నావు. ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తున్నాడు. ఆయన జస్ట్ ఆయన ప్రాణమును సమర్పణ చేసే ముందు ఆయన శిష్యుడు ఎవరైతే ఆయన రొమ్మున అనుకున్నాడో, ఆయనను ప్రేమిస్తున్నాడో, ఆయనకు తల్లి బాధ్యతను ఇచ్చాడు. ఆ తల్లిని చూసుకునే బాధ్యత తల్లికి కూడా చెప్పాడు. ఇక్కడ మనం గమనించాలి. రెండో మాట ఏంటిది అంటే, ఇదిగో నీ కుమారుడు అన్నాడు. అంటే తల్లి తండ్రి, ఇక్కడ కుటుంబ వ్యవస్థను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఈ సోషల్ మీడియా, సోషల్ ఎథిక్స్ ఎందుకు మనం కోల్పోతున్నాము అంటే మీడియా వల్ల. ఒరిజినల్ గా తల్లిదండ్రుల నుంచి నీవు మంచి నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటున్నంత కాలము ఈ జనరేషన్స్, దేశము చాలా అభివృద్ధి చెందింది. అందుకే ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎందుకు అంత గొప్పది, దాని సాంప్రదాయం ఎందుకు గొప్పది అంటే తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న సాంప్రదాయం. సోషల్ మీడియా నుంచి నేర్చుకున్నది కాదు. సోషల్ మీడియా నుంచి నేర్చుకోవడం వల్ల జరుగుతున్న అతి భయంకరమైన నష్టం ఏంటిది అంటే కుటుంబ వ్యవస్థను కోల్పోతున్నారు. కుటుంబంలో నుంచి వచ్చే ఆప్యాయతలు, ప్రేమలు, లేకపోతే బాధ్యతలు, ఇవి కోల్పోతున్నారు. ఏమేమి కోల్పోతున్నారు కూడా విడమర్చి చెప్పాలంటే మళ్ళీ ఒక ప్రసంగం అవుతుంది. ప్రియమైన దైవజనం, ఈ శుభ శుక్రవారం రోజు దేవుడు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. తన తల్లి ఎంత బాధ్యత కలిగి ఆయనను యుక్త వయసు వచ్చినప్పుడు, దీని సాదృశ్యం ఏంటిది అంటే ఆయన 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆయన ఆలయంలో తర్కించు వారిని ప్రశ్నలకు జవాబిస్తున్నప్పుడు వాళ్ళు ముందుకు కొనసాగిపోతారు. తల్లిదండ్రులు వాళ్ళతో కూడా ఆయన కుమారుడు ఉన్నాడా లేదా కూడా గమనించకుండా ఫాలో అవుతున్నాడు లేకపోతే. కానీ ఆయన ఏం ఫాలో అవుతున్నాడంటే స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఏంటి, దేవుడు ఏం చెప్తున్నాడు, మనిషి ఎలా ఉండాలి అన్న వాటి విషయంలో కూడా ఆయన డిస్కషన్ చేస్తుండొచ్చు. కానీ తల్లిదండ్రులు కొద్ది దూరం పోయినాక ఏది అన్నప్పుడు ఆయన కనపడకపోతే ఎంత వారు దిగులు పడిండొచ్చు, బాధపడిండొచ్చు, వెతకటం మొదలు పెట్టారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నేను నా తండ్రి పని మీద ఉన్నాను, మీరెందుకు చింతిస్తున్నారు అన్నారు. నన్ను ఎందుకు వెతుకుతున్నారా? ప్రియమైన దైవజనం,
ఈ రెండు సందర్భాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట సందర్భం, తల్లిదండ్రుల సందర్భం ఒకటే. కానీ బాధ్యత అన్నది ఇక్కడ రెండు ఈ బాధ్యతలు, ఆయన బాధ్యత ఆయన నెరవేర్చాలి. ఎందుకు అంటే ఆయనకు యుక్త వయసు వచ్చింది. ఆయన గురించిన బాధ్యత, ఆయన ఏం చేయాలి చేయకూడదు అన్నది ఆయనకు తెలిసింది. ఆయన దేవుని రాజ్యాన్ని విస్తరిస్తుంది. తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే ఆయన కుమారులు కుమార్తెలు వారిని చిన్నపిల్లలైన, కానీ భారతదేశంలో విచిత్రం ఏంటిది అంటే 40-50 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా కూడా కొడుకు చిన్నోడే, తల్లిదండ్రులకి కుమార్తె చిన్నదే. వాళ్ళు పెద్ద అయినారు, వారికి పిల్లలు ఉన్నారు, వారికి మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు అన్నది కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. వాళ్ళ కొడుకులు వాళ్ళకు చిన్నపిల్లలు. దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదం ఇది మనం భారతదేశానికి. కానీ వేరే దేశాల్లో అలా పట్టించుకోరు. వాళ్ళ వయసు వస్తేనే వాళ్ళని సపరేట్గా పెంచుతారు. పుడితేనే సపరేట్గా పెంచే దేశాలు వేరే ఉన్నాయి. తల్లిదండ్రుల మధ్యలో పెరిగే ఆ పరిస్థితులు ఉండవు. కానీ దేవుడు మనకి ఏంటి ఇచ్చాడంటే చిన్నప్పటి నుంచి పెద్దగైనా కూడా బాధ్యతలు ఎన్ని నెరవేర్చి తల్లిదండ్రులు ఉన్నారో అటువంటి తల్లిదండ్రుల విషయంలో మనం బాధ్యత కలిగి ఉన్నామా ఇది మనం పరీక్షించుకోవాలి. వారి కన్నప్పుడు ఆ పసితనంలో యుక్త వయసులో అంతవరకు వారు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా ఆహారాన్ని నీకు సమకూర్చారు, నిన్ను ఏ విధంగా పోషించారు, ఏ విధంగా విద్యావంతుల్ని నిన్ను చేశారు. ఆ తల్లిని ఆ తండ్రిని దినం మర్చిపోతున్నామా? మర్చిపోకూడదు, నీకు బాధ్యత ఉంది అని. అందుకనే ఇది కుటుంబ వ్యవస్థ గురించిన బాధ్యత. నీకు సంఘం యొక్క బాధ్యత కూడా ఉంది. దేవుని రాజ్యం గురించిన బాధ్యత కూడా ఉంది. దేవుణ్ణి మహిమపరచాల్సిన బాధ్యత కూడా నీకు ఉంది. బాధ్యతలు చాలా ఉన్నాయి. దేవుడు అదే గుర్తు చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కుటుంబ వ్యవస్థలో నుంచే నువ్వు సమాజం, సంఘం, పరలోకం, ఆధ్యాత్మిక జీవితం కూడా ఇమిడి ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక పిల్లవాడు చెడ్డగా ప్రవర్తిస్తేనే వెంటనే అనే మాట మనము మన సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయంలో వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు సరిగా పెంచలేరేమో అంటారు, వెంటనే అంటారు. ఒకవేళ అదే గాన వాళ్ళు సరిగా ప్రవర్తించి మంచిగా ప్రవర్తిస్తే వీళ్ళ తల్లిదండ్రులు చాలా గొప్ప వ్యక్తులు, వీరిని బాగా పెంచారు. ఆ తల్లి ఎంత గొప్పగా పెంచుంటే ప్రాణము కొన్ని క్షణాల్లో వెళ్తుంది అన్నప్పుడు ఆ కుమారుడు చనిపోయే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రాణం పెట్టే యేసు ప్రభు వారు, అరే నా తల్లి యొక్క భవిష్యత్ జీవితాన్ని నెరవేర్చాలి కదా, ఆ బాధ్యత ఇయ్యాలి అన్నప్పుడు ఆయన ప్రియ శిష్యుడు యోహాను ఆయనకు అప్పగించాడు. మళ్ళీ ఆ తల్లికి కూడా చెప్పాడు. మళ్ళీ ఆ తల్లి కూడా ఇక్కడ మనం గమనించాలి. ఏంటిది అంటే ఇంకో మాట కూడా చెప్పాడు, నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర నీవు ఉండాలి, అక్కడిక్కడ తిరగొద్దు అని దేవుని వాక్యంలో చెప్పాడు వేరే సందర్భంలో. కాబట్టి తల్లిని కూడా అక్కడ వాక్యంతో తల్లి ఇదిగో నీ కుమారుడు అన్నాడు, నీ కుమారుడు అన్నాడు. అంటే ఆ బాధ్యత శిష్యునికి ఇచ్చిన బాధ్యత, తల్లిని చూసుకునే బాధ్యత, తల్లి కూడా కుమారుడుగా స్వీకరించాల్సిన బాధ్యత. తన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత ఆ శిష్యుణ్ణి ఆమె కుమారునిగా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్తున్నాడు. ఇది గొప్ప అనుభవం, గొప్ప బాధ్యత. ఇక్కడ తల్లి కూడా అంతటి ప్రేమతో ఆ మాటను స్వీకరిస్తుంది. ఈ దినాలలో బోత్ సైడ్స్, ఇదిగో నీ తల్లి అంటే స్వీకరించలేని పరిస్థితి, ఇదిగో నీ కుమారుడు అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళు స్వీకరించలేని పరిస్థితి. కాబట్టి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే దేవుని మాట ఇక్కడ మనం గమనించాలి. ఇది కుటుంబ వ్యవస్థలో
తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది ఖచ్చితమైంది అనేది మొదటి మాట. రెండో మాట ఏంటి అంటే తల్లిదండ్రులను కూడా ఆ వారి యొక్క ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి పిల్లలను కూడా వాళ్ళ మాటలను వాళ్ళ పెంపకాన్ని స్వీకరించాలి అనేది కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన దైవజనం కనుక క్రీస్తులో కుటుంబము అన్న మాట మనం గాన గమనిస్తే మనం క్రీస్తులో అవయవములై ఉన్నాము, ఒక్క శరీరము అయి ఉన్నాము అన్న మాటని ఇక్కడ మనం గమనించాలి. అప్పుడు ఈ క్లియర్ పిక్చర్ అనేది అర్థమవుతుంది. తల్లి, తండ్రి, కుమారులు, భార్యాభర్తలు, పెద్దలు, కుటుంబ వ్యవస్థ అన్నది మరి బాధ్యతలు వాళ్ళు ఖచ్చితంగా నెరవేర్చాలి. పరిస్థితిని చూసి కాదు. బాగా కలిగి ఉంటే పోషించేది, కలిగి ఉన్న అంటే వాళ్ళ స్థితిగతులు బాగలేకపోతే పోషించలేని స్థితిలో వాళ్ళను వెళ్ళగొట్టేది చాలా మటుకు మనం గమనిస్తున్నాం. మీడియాలో చూస్తే తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో చేరుస్తున్నారు, లేకుంటే వసతి గృహాలలో. ఇప్పుడు స్టైల్ ఏంటి అంటే ఇంతకుముందు అనాథాశ్రమాలు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అవి ఏంటివి అంటే వసతి గృహాలుగా ఉంటాయి. అంటే అవి షెల్టర్స్ పేరు మార్చారు. వాటి వల్ల ఏమవుతుంది అంటే అది అనాథాశ్రమం కాదు, వసతి గృహం. వసతులు ఏర్పాటు చేసేది ఓల్డ్ ఏజ్ సెంటర్స్ అని ఇంకా స్టైల్గా పిలుస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు వదిలేసి ఓల్డ్ ఏజ్ సెంటర్లో పెట్టడం కాదు. ఇంకా విచిత్రం ఏంటి అంటే వాళ్ళకు యాటిట్యూడ్స్ అంటారు. నా యాటిట్యూడ్ వేరు, నీ యాటిట్యూడ్ వేరు అంటారు. పిల్లల యాటిట్యూడ్ ఒక రకంగా, తల్లిదండ్రుల యాటిట్యూడ్ ఒక రకంగా. వ్యతిరేకంగా ఉండటం వల్ల పొసకటము, క్లియర్గా చెప్పుకోవాలంటే అడ్జస్ట్ కాలేకపోవటంతో వాళ్ళు వేరుగా కూడా ఉంటున్నారు. దీనికి అంత కారణం ఏంటి అంటే మళ్ళీ సోషల్ బీయింగ్గా ఉండాల్సిన ఈ వ్యవస్థను సోషల్ మీడియా చెడగొడుతుందా, బాగు చేస్తుందా? మనల్ని కుటుంబ వ్యవస్థగా నిలబెట్టే సోషల్ మీడియాను అంతగా మనము అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఏది పనికొస్తుంది, మనకి ఏది మేలు, ఏది మంచిది, మనకి ఏది ఆశీర్వాదం, అందులో కుటుంబము, సంఘము, సమాజము, దేశము అభివృద్ధి చెందుతుందో అవి మాటకే మనం వాటిని వ్యూ కానీ మనసులోకి కానీ తీసుకోవాలి. లేకుంటే వాటిని వ్యూ కాదు కదా, మనసులోకి అస్సలు అది తీసుకోకుండా ఉండటమే మనకు మేలు. కనుక బాధ్యత మర్చిపోయి మనము ఈ జీవిస్తూ ఉంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే బాధ్యత నెరవేర్చారు కనుక మనం కూడా ఆ బాధ్యతలో తప్పిపోకూడదు అన్నది ఈ మాట, మూడో మాట మనల్ని హెచ్చరిస్తుంది. కనుక నాలుగో మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన నాలుగో మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని మనము గమనిద్దాం. నాలుగవ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. The fourth word is from Gospel according to Matthew 27th chapter 46th verse. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. వాక్యం ఉపదేశించే ముందు 4వ మాటని ఒక పల్లవి వచనాన్ని పాడుతున్నాం. నీ ముఖము మనోహరము, నీ స్వరము నీ పాదాలు అమరచిమయ యేసయ్యా నా ప్రాణ
ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై నీవే నా తోడువై నీవే నా జీవము నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై అనువనువున నీ కృపను క్షిప్తమై నన్ను నడు వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సిల్వపై పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇక్కడ గమనించాలి, వేదన అన్న అంశాన్ని తెలియచేస్తూ ఉంది. ఇక్కడ ఎడబాటు అన్నది ఏర్పడుతూ ఉంది. ప్రియమైన దైవజనం గమనించాలి. అంతకన్నా ముందు ఒక మాట రాయబడింది, ఏలి ఏలి లామ సబక్తాని అని బిగ్గరగా కేక వేశారు. అక్కడ చూస్తున్న ప్రజలు, శిష్యులు, తల్లి, యేసు ప్రభువును వెంబడించిన వారు ఇంతమంది ఉన్నారు. వీళ్ళల్లో దేవుణ్ణి వెంబడించని ఆధ్యాత్మిక జ్ఞానము లేని బిడ్డలు కూడా ఉన్నారు. అంటే నన్ను విడిపించండి అని ఈ భరించలేని వేదనలో ఎవరికైనా మొరపెడుతున్నారేమో అనుకొని ఏలియా వస్తాడేమో. ఎందుకు అంటే వాళ్ళకు ప్రవచనాలు ఉన్నాయి, తిరిగి ఏలియా వస్తాడు. ఇంకొకటి కూడా, శిష్యులకు కూడా ఆ యొక్క దర్శనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతర అనుభవములో కూడా ఏలియా, మోషేలు ప్రత్యక్షమయ్యారు. కనుక ఇలాంటి సందర్భం ఏదైనా ఏర్పడుతుందేమో అనుకున్నాం. కానీ వింటున్న మనము ఏమనుకుంటున్నాం? దాని అర్థం ఏంటిది అంటే, ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఎందుకు విడిచిపెట్టాడు అంటే, ఆ ప్లేస్లో దేవుణ్ణి ఎవరు విశ్వసిస్తారో, దేవుని సన్నిధిలో ఎవరు పశ్చాత్తాపడతారో, దేవుని సన్నిధిలో ఎవరు క్షమాపణ పొందుకున్నారో వాళ్ళ చేతులు తండ్రి చేతికి అప్పగింపబడ్డాయి, లేకుంటే తండ్రి చేత పట్టబడ్డాయి అన్నది గమనించాలి. ఇప్పుడు ఆ కట్టబడ్డ చేతుల యొక్క శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆపాదించబడ్డది, లేకుంటే అది నెరవేర్చబడుతుంది. కనుక ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిని తండ్రి అయిన దేవుడు, అందుకనే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇక్కడ మనం గమనించాలి ఏంటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిని విడిచి ఏ బిడ్డ రక్షింపబడ్డాడో, ఏ బిడ్డ క్షమాపణ పొందుకున్నాడో, క్షమాపణ వాగ్దానాన్ని పొందుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడో, దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచాడో, వారి చేతులు తండ్రి పట్టుకున్నాడు అన్నది అర్థం. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయి విడిచారు. మరి పట్టుకున్న చేతులు ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే గొప్ప చేతులా? కాదు. దేవుని చేత క్షమింపబడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి క్షమాపణ అంటే వారి రక్తము, వారి శరీరము యొక్క ఆ బలియాగంలో విమోచింపబడ్డ చేతి వారిని పట్టుకున్నారు తండ్రి అయినది. ఇది ఒకలాంటి గొప్ప
అవకాశము, అనుభవము ఇది ఎప్పుడు మనం గుర్తించగలము అంటే, ఎవరైతే తీర్పులో నిర్దోషులు అని నా కుడివైపుకు రండి అని చెప్తాడో దేవుడు, వారి అనుభవం ఇది. అంటే ఆ చేతులు ఏ చేతులు పట్టుకున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. కనుక ప్రియమైన దైవజనమ, ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటి అంటే, నన్నెందుకు విడిచావు అని వేదనతో కూడిన అంతవరకు యాక్చువల్గా ఈ మాట మానవ స్వభావాన్ని తెలియచేస్తుంది. ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా వాటిని తట్టుకునాల్సిన పరిస్థితి వాళ్ళు ఎప్పుడు కోల్పోతారంటే, వాళ్ళు ఎవరి మీద అయితే హోప్ పెట్టుకుంటారో వాళ్ళు రెస్పాండ్ కాకపోతే, వాళ్ళు పలకకపోతే, అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ కూడా పోగొట్టుకుంటారు. కానీ అలా పోగొట్టుకోవటానికి వీళ్ళు, నీవు నీ దేవుని మీద, తండ్రి మీద కాన్ఫిడెంట్ నువ్వు ఉంచుకోవాలి. మానవ నైజం తెలియజేయవచ్చు. స్పిరిచువల్ స్టాండర్డ్స్ కూడా అదే చెప్తున్నాయి. ఏంటి అంటే, నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఏదైనా కష్టం వచ్చినా, వేద వచ్చినా, బాధ వచ్చినా, ఏమైనా ఇరుకులు, ఇబ్బందులు ఏర్పడ్డా, ఇప్పుడున్న క్రైసిస్ లో కూడా నువ్వు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను బలహీనపరచదు. ఆ వేదనలో నీవు అవిశ్వాసిగా మారకు, పాపంలోనికి జారిపోకు. రాబోయే దినాలను బట్టి కూడా ఈ మాటను తెలియజేస్తున్నాం. దేవుడు మనకిచ్చిన బలం ఎంతటిది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి చేయి విడిచిపెట్టి మన చేతిని ఆయన పట్టుకున్నాడు. కాబట్టి ఆ పట్టుకున్న దేవుడు ఎంత గొప్పవాడు, బలవంతుడు, ఆయన బలశాలి. నా దక్షిణ హస్త బలము చేత నేను మిమ్మును విమోచించి తిని అని ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి, అరణ్యం నుంచి విమోచించాడు. 40 సంవత్సరాలు కఠినమైన ఇనుప సంఖ్యలను ఐగుప్తు గురించి తెలియజేయబడ్డ మాట. నా దక్షిణ, నా బాహు అని ఎంతటి గొప్ప దేవుని హస్తంలో నీ హస్తం ఉంది అని. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, దేవుణ్ణి అంగీకరించి దేవుని మహిమపరుస్తున్న బిడ్డలకు దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక ఇది ఎందుకు అంటే, మన పాపాలు విడిచిపెట్టబడ్డ చేయి ప్రభువైన యేసుక్రీస్తు వారు మోస్తున్నారు. కనుక ఖచ్చితంగా ఆయన ప్రాణం సిలువలో పెట్టవలసింది. కనుక దేవుడు ఆ క్షణాన విడిచిపెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిచిపెట్టకపోతే మనము లేము అన్నది అర్థం. ఎక్కడ లేము? పరలోకంలో లేము, క్షమాపణలో లేము, బాప్తిసం తీసుకున్నా కూడా మనము దేవుని రాజ్యంలో లేము అన్నది. కానీ మనము ఉన్నాము అన్న బలమైన సాక్ష్యం ఏంటిది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి చేయి విడిచిపెట్టి మన చేతులను పట్టుకున్నాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితం ఒక బలమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలలో వర్ధిల్లాలని, అది కుటుంబంగా, సంఘంగా, సమాజంగా, దేశంగా నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మన పాపములు క్షమింపబడ్డాయి అన్నదానికి కూడా సాదృశ్యం ఇది. ఎందుకు? ఆయన సిలువపై మన పాపములను యొక్క జీతము, మరణమును ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించారు. కనుక ప్రియమైన దైవజనమా, యేసు ప్రభువు యొక్క చేతిని విడిచిపెట్టాడు అంటే, అక్కడ ఎవరి చేతులు ఉన్నాయి అంటే, రక్షింపబడ్డ, భయభక్తులు కలిగిన, బాప్తిసం తీసుకున్న, ఆయన యందు విశ్వసించిన ప్రతి బిడ్డ చేతులు తండ్రి చేతిలో ఉన్నాయి. మరి మన పాపములు ఎక్కడ పోయినాయి? తండ్రి మన చేతులు పట్టుకుంటే అంటే, ఆ క్షమింపబడ్డ పాపము, పాప జీవితము, ప్రాచీన స్వభావము, దేవునికి విరోధమైనది ప్రభువైన యేసుక్రీస్తు వారు మోసారు. దానికి శిక్షను అనుభవించారు. అందుకే దీన్ని గుడ్ ఫ్రైడే అంటుంది, శుభ శుక్రవారం. అంటే ఒక ఆయన ప్రాణము ఆయన పెడుతున్నాడు అంటే అది శుభ శుక్రవారం అని ఎలా అంటాము అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే, అంటే నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణము పెడితే గాని నీవు పెట్టినా కూడా, చెప్పాలి అంటే పెట్టినా కూడా నువ్వు మారని జీవితంలో ఉంటున్నామా? ఎంత భయంకరం. దినం దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు.
వేషధారణ జీవితాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు దేవుని కొరకు నిజమైన జీవితం, దేవుని చేత పట్టబడిన జీవితం. నీ హస్తాలు తండ్రి చేతిలో ఉన్నాయి, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దక్షిణ హస్త బలము చేత, చాచిన బాహువు చేత, అటువంటి గొప్ప అనుభవంలో ఆశీర్వాదకరమైన జీవితం నువ్వు జీవించాలని దేవుడు ఈ 4వ మాట ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. 5వ మాటను చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఐదవ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. Fifth word is from Gospel according to John 19th chapter 28 verse. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేడు నేను తప్పికొనుచున్నానెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన 5వ మాట, నేను దాహము గొనుచున్నాను, దప్పిగొనుచున్నాను. ఇక్కడ మనం గమనించాలి, రియల్ గా ఆయన శరీర స్వభావంలో బాగా ఆయన కొట్టబడ్డాడు, శరీరం చీల్చబడ్డది. ఆయన శరీరంలో ఆ సిలువ యాత్రలో ఎప్పుడైతే ఆయన ఆ లాస్ట్ సఫర్, చివరి ప్రభురాత్రి భోజనం నుంచి నేను దాహం కొంచున్నాను అంతవరకు మేబీ ఆయన ఏమి తిని తాగి ఉండకపోవచ్చు, పెట్టిండరు కూడా. ఎందుకంటే ఆయన తిప్పడము, విమర్శించడము, అక్కడ పిలాతు దగ్గర, హేరోదు దగ్గర, ఇక్కడ అక్కడ తిరగటము, మళ్ళీ ఇది చాలదన్నట్టు సిలువను పెట్టి కొరడాలతో, ముళ్ళ కిరీటంతో ఆయన సిలువ ప్రయాణం, యెరూషలేం నుంచి గొల్గోతా వరకు ప్రయాణము, వీటన్నిటిలో రండి, తినండి, కూర్చోండి, ఏమన్నా తింటారా, తాగుతారా అన్న సందర్భం కాదు. కానీ ఇప్పుడు మనం గాన ఈ గౌరవ మర్యాదలు గాని ఆలోచిస్తే అవి ఏమాత్రము తగ్గినా మనం సహించం. ఎందుకు అంటే రెస్పెక్ట్ అలా ఉండాలి. కానీ ఇక్కడ గమనించాలి, ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఆయన దాహం కొనుచున్నాను అంటే చేదు చిరకను కలిపి, ఆయన బాగా చేదు చిరకను కలిపి ఆ చిరకను అందించారంట ఆయన సిలువ మీద. చేదు చిరక అని రాయబడ్డది దాన్ని. అంటే ఎంతటి, అంటే ఆ సిచ్యువేషన్ లో మనం ఊకే ఎండకు వెళ్ళొస్తేనే, దాహం వేస్తేనే ఇంకా చల్లగా నీళ్లు ఇయ్యగలిగితే గాన ఎంత మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇచ్చిన వాళ్ళని ఎంత బ్లెస్ చేస్తామో చల్ల నీళ్ళు ఇస్తే. మళ్ళీ ప్రొవైన యేసుక్రీస్తు వారు దాహం కొన్నానంటే చిరకనిస్తే వాళ్ళనేం శపించలేదు. చేదు చిరకైనా కూడా తాగాడు, దాహం కొన్నాడు కాదు. ఎలాంటి దాహం ఇది? ఫిజికల్ గా అయితే వాటర్ గా, అంటే నీళ్లు దాహం. కానీ ప్రొవైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. ఏ మాట అంటే, సమరయ స్త్రీతో ఒక మాట అన్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. మరి అటువంటి గొప్ప దేవుడు ఆమెకు ఆ జలాలనిచ్చాడు. మళ్ళీ ఇక్కడ నేను దప్పికొనుచున్నా అన్నాడు. మరి ఏ విధమైన ఇది
ఉపమాన రీతిగా ఉంటుంది, అంటే సాదృశ్యంగా ఉంటుంది. అంటే ఆత్మల దాహం. ఆయన బాప్తిసం తీసుకున్నాడు, 40 రోజులు అరణ్యంలో ఆయన ఉపవాసాన్ని నెరవేర్చాడు. ఆ 40 రోజుల సందర్భంలో 3 గొప్ప అనుభవాలు: సాతాను చేత శోధింపబడటం, వాటిలో విజయం పొందటం, తిరిగి ఆయన దేవదూతల పరిచర్య చేత ఆ 40 రోజుల ఉపవాసం. ఎందుకు మనం 40 రోజులు ఉపవాసం ఉంటున్నాము అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి ముందు ఉపవాసం ఉంటారు. బాప్తిసం తీసుకుంటేనే ఆత్మచేత అరణ్యంలోనికి కొనిపోబడ్డారు. కొనిపోబడి దేవునితో గడపాల్సిన సందర్భంలో సాతాను యొక్క శోధన ఎలా ఉంటది అన్న వాస్తవం, ఆ 3 మనం గాన గమనిస్తే గాన ఆ శోధనలు, అధికారం గాని, ఆకలి గాని, ఈ విషయాలలో గమనిస్తే 3 సందర్భాల్లో గొప్ప విజయాన్ని పొందుతున్నారు. ఇంత నెరవేర్చిన ఆ నెరవేర్పులో ఆయనకు కావాల్సింది ఏంటి అంటే విజయం కావాలి. ఎలాంటి విజయం అంటే రక్షింపబడిన ఆత్మల విజయం. అంటే అందుకనే ఆత్మ సంబంధమైన ఆత్మల దాహము అని చెప్పుకోవాలి. ఈ సమరయ స్త్రీ అనుభవాన్ని గాని గమనిస్తే, నాకు దాహానికి నీళ్లు ఇస్తావా అన్నప్పుడు, యూదులు ఎవరు నా చేతిలోగా మా చేతిలో ఎవరి చేతుల్లో నీళ్లు తాగవు, మరి నువ్వు యూదుడవు ఎలా అడిగావు అని కూడా ఆమె ప్రశ్నిస్తుంది. కానీ నువ్వు ఎవరు నిన్ను అడుగుతున్నారో తెలుసుకుంటే నువ్వు గొప్ప జీవితాన్ని పొందుకుంటావు అన్నాడు. ఆమె వెంటనే తీసుకొని వచ్చి ఆయన అసలు నీకు చేరుకోవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ లేదు కదా నీళ్లు చేరుకోవడానికి, నేను ఇచ్చే దాహము ఎన్నటికి తప్పికొనరు. చివరికి లాస్ట్కు ఆమె ఏమంటుంది అంటే, నేను ఎన్నడూ ఈ బావిలో దిగి చేదుకోకుండా ఉండటానికి కావాల్సిన నీళ్లు నాకి అన్న. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, ఆత్మల దాహం యొక్క నెరవేర్పు సాదృశ్యం ఏంటి అంటే, వాడిలో నుంచి జీవపు ఊటలు నిరంతరం పారుతాయని. ఇట్లాంటి ఆత్మీయ శ్రేష్టత కలిగిన ఆత్మల దాహము, ఆయన ఆత్మల దాహం ఏంటిది అంటే, ఆయన కొరకు బలమైన సాక్ష్యంగా నిలబడే ఆత్మీయ జీవితాన్ని, జీవ జలముగా ప్రవహించే ఆత్మీయ జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. ఇది అందుకనే మనము వాక్యం వింటున్నప్పుడు, ప్రభువా నన్ను అలాంటి ఆత్మ ప్రవాహంగా, ఆత్మ జీవ జలంగా నన్ను నిరూపించు, అలాంటిదిగా నన్ను, అలాంటి ఆత్మ శక్తి చేత నింపు. అలాంటి దాహం ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏర్పడ్డది. ఎందుకంటే ఆయన చేయాల్సిందంతా చేసేసినాడు, రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తుంది. అందుకనే ఆయన అక్కడ ఆ ఆత్మల రక్షణ కోసం ఫిలిప్పు పట్టణము అన్నది మనం గాన గమనిస్తే, మొట్టమొదటి సువార్తికురాలు సమరయ స్త్రీ. ఆమె ద్వారా అనేకులు విశ్వసింపబడ్డారు. ప్రవక్త అన్న మాట కూడా అక్కడే రాయబడ్డది. సమరయ స్త్రీ నా గురించి చెప్పాడు, నా గతం చెప్పాడు అని. అంటే ఇక్కడ ఆత్మీయ దాహం ఏంటిది అంటే, గత జీవితాన్ని క్షమించి పరిశుద్ధ జీవితంలో ప్రవేశింపచేసి, పరిశుద్ధులుగా, ఆత్మ సంబంధమైన దాహం ఏంటంటే పరిశుద్ధులుగా నీవు జీవించి అట్లాంటి నెరవేర్చగలిగిన జీవితాల యొక్క దాహం దేవుడు కొంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే కష్టపడ్డాడు. ఆయన యొక్క కష్టాన్ని యొక్క ఫలితం ఏంటిది అంటే మనము నెరవేర్చాల్సిన ఆత్మీయ జీవితం, ఆత్మదాహాన్ని తీర్చాల్సిన ప్రతి ఒక్క బాధ్యత, విశ్వసిస్తున్న ప్రతి బిడ్డ, విశ్వసించాల్సిన ప్రతి మానవుని యొక్క బాధ్యత. కాబట్టి అందుకనే దేవుడు అక్కడ తెలియచేస్తున్నాడు, ఆ ఆత్మల రక్షణ కొరకు నువ్వు వినిపించాల్సిన దేవుని మాటలు, సువార్త. నీ జీవితమే ఒక సువార్త.
నువ్వు మైకెత్తుకొని గట్టిగా అరవాల్సిన పని కూడా లేదు. నిన్ను చూస్తున్న బిడ్డలు నీలో దేవుణ్ణి చూడాలి. దేవుని మహిమను ప్రచురం చేయగలిగే ఆత్మీయ దాహం దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలా నన్ను సిద్ధపరచు ప్రభువా అని దేవుని సమీపిద్దాం. దేవుడు అలా తీర్చిదిద్దునుగా అర్థమన్నది. ఆమేన్. 6వ మాటను చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. రెవరెండ్ జి. పర్సిస్ విక్టర్ రాష్ట్రమ్మ గారు చదివి వినిపిస్తారు. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. 6th word is from Gospel according to John 19th chapter 30th verse. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన 6వ మాట సమాప్తమైనది అంటే ఇంకా ముగించబడ్డది. ఇక్కడ మనం గమనించాలి. అబౌట్ టు డెడికేట్ హిస్ స్పిరిట్ అంటే ఆత్మను అప్పగించే ముందు నేను చేయాల్సిన బాధ్యత అంతటి నేను నెరవేర్చాను అని చెప్పడమే సమాప్తమైనది అన్న మాట యొక్క అర్థం. దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. అది బాల్యంతో ప్రారంభించబడి ముసలితనంతో ముగించబడుతుంది. ఈ మధ్య కాలంలో మనం చేయాల్సిన పనులు ముగించబడుతున్నాయా, అర్ధాంతరంగా ఉంటున్నాయి. ప్రారంభించడము, ముగించకపోవడం. అసలు ముగించాల్సి వస్తుందని ప్రారంభించకపోవడం అంటే దాని బాధ్యతనే లేకుండా ఉండిపోవటం. దేవుడు ఏం జరుగుతున్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా మాటలు ప్రచురము నేనొచ్చు పర్యంతం వరకు చేయుడి అన్నాడు. అంటే తిరిగి ఆయన రానే ఉన్నాడు, మెస్సయ్యగా రానే ఉన్నాడు. దేవుని వాక్యము దేవుడు తెలియజేస్తున్న మాటలు. ఆయన వచ్చు పర్యంతం ఒకసారి వచ్చాడు, శరీరధారిగా ప్రాణం పెట్టాడు మన కొరకు భూమి మీదకి వచ్చి. తిరిగి రెండవసారి రానే ఉన్నాడు. అందుకే చివరి మాట తర్వాత జకర్యాలోని వచనాలు రెండు చూసుకొని వాక్యాన్ని ముగించుకునేటప్పుడు గమనిద్దాం. ఇక్కడ మటుకు 6వ మాటలో సమాప్తమైనది అన్న మాట ఏంటిది అంటే విజయం. ఎందుకు విజయం అంటే ఆయన ఏ ఉద్దేశం చేత పంపబడ్డాడో భూమి మీదకి, ఆ ఉద్దేశము తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేర్చేశాడు. దినము ఆ దేవుడు ఈ శుభశుక్రవారము నిన్ను, నన్ను, మనల్ని విశ్వసించిన ప్రతి బిడ్డను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు విజయం పొందాల్సిందే. ఖచ్చితంగా జయశీలిగా నువ్వు లోకంలో దేవుని కొరకు జీవించాల్సిందే. ఇక్కడ మనము ఆ విజయ ఘోష అన్నది మనం గమనించాలి. గట్టిగా అరుస్తాం, బాధ వేసినప్పుడు అరుస్తాము, ఎవరన్నా బాధపరిచినప్పుడు అరుస్తాము, మోసపోయినప్పుడు అరుస్తాము, లేకుంటే బాధపడతాము. చాలా మటుకు అంటుంటారు, అవతల కన్నీళ్లు చూసినప్పుడు, ఏడుస్తున్నప్పుడు నవ్వు వచ్చి బాధపడుతుంటే వాళ్ళు సంతోషపడుతుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ఆ ఏడుస్తున్నా, బాధపడుతున్నా, హింసింపబడుతున్న వాళ్ళ మీద వాళ్ళు విజయం పొందినారు అనుకుంటారు. గమనించారు ఏంటి అంటే ఆ సందర్భంలో ఏడుస్తున్నా, బాధపడుతున్నా, కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు దేవుడు వాళ్లకు విజయాన్ని అందించబోయే సందర్భాన్ని వీళ్ళు కల్పించారు. ఎవరైతే నవ్వుతున్నారో, ఎవరైతే మనసులో అరే వాళ్ళ కన్నీళ్లు, బాధలు, దుఃఖాలు చూసి మనకు వాళ్ళ సంతోషం వేస్తుంది కదా అనుకుంటున్నారో, వాళ్ళ వల్ల వీళ్ళకి, ఎవరికి కన్నీళ్లు కారుస్తున్న, దుఃఖపడుతున్న బిడ్డలకు విజయ అనుగ్రహము అనాలి. విజయ అనుగ్రహం. ఆయన విజయ ఘోష చేశాడు.
ఏంటిది? సమాప్తం అయిపోయింది అన్నది. ఇక్కడ మనం గమనించాలి. మనము ఏదైనా ఒక అబద్ధాన్ని కానీ, మోసాన్ని కానీ, ఇతరుల వల్ల ఏర్పడే ఒక నష్టాన్ని కానీ గమనించుకున్నప్పుడు చాలా దుఃఖపడతారు. కానీ అది తెలుసుకున్నప్పుడు మోసగించిన వాళ్ళ యొక్క ఉత్సాహము, సంతోషము ఎంత హ్యాపీగా ఉంటుందో గమనించాలి. మనము దుఃఖపడుతున్నా, కన్నీళ్లు కారుస్తున్నా, ఏడుస్తున్నా మనం మోసపోలేదు, దుఃఖపడలేదు, నష్టపడలేదు. ఎందుకంటే విజయ అనుగ్రహంలోనికి వాళ్ళు మనల్ని నడిపించారు అన్నది వాస్తవం. ఎందుకంటే మొదటి విజయ వీరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విజయాన్ని ఆయన ద్వారా సమాప్తమైపోయింది. మన కొరకు అన్ని నెరవేర్చాడు. ఇంకా ఎవడు మనల్ని నష్టపరచటానికి, మోసపరచటానికి, లేకుంటే అబద్ధంలో మనల్ని ఉంచటానికి వీలు లేనంత జ్ఞానము, ఆశీర్వాదం, ఆరోగ్యము, ఆయుష్, ఆత్మ నడిపింపు చేత విజయము, అలాంటి గొప్ప విజయం చేత ఆయన సమాప్తమైంది అంటున్నాడు. కనుక ప్రియమైన దైవజనమ, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాంటి జయ జీవితం దేవుని సన్నిధి మన హృదయాల్లో దేవుడు ముద్రించాడంటే మనకి ఎంతటి గొప్ప ఆశీర్వాదం, జయ జీవితాన్ని ఇచ్చాడు అనేది వాస్తవం. కనుక చివరి మాట, 7వ మాటను చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని గమనిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. చివరి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. Last word is from Gospel according to Luke 23rd chapter 46th verse. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగ చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7వ మాట, చివరి మాట, తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించారు. ఇక్కడ గమనించాలి, మళ్ళొకసారి గమనించాలి. ఈ ఆత్మ ఆయనకు అప్పగించాడంటే ఫస్ట్ ఆ ఆత్మను ఆయన పొందుకున్నాడు. ఆయన బాప్తిసం తీసుకునేటప్పుడు ఆత్మ పావురం వలె ఆయన మీద రాలేను అని వ్రాయబడు. ఆయనను నడిపిస్తున్న ఆత్మ, నడిపింపబడుతున్న ఆత్మ ఆయన తిరిగి ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చాడు, ఆయనకు అప్పగించాడు. అప్పుడు ఆ ఆత్మను అప్పగించినాకనే ప్రాణం పోయింది ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఇక్కడ ఒక వాగ్దానం యేసు ప్రభు వారికి ఉంది. తండ్రి అయిన దేవుని నుండి పొందుకునేవాడు. ఆయన ప్రాణం పెట్టుటకు, తీసుకొనుటకు ఆయనకు అధికారము ఇయ్యబడను అని ఉంది. కానీ గమనించాలి, ఈ సందర్భం గొప్ప అనుభవం. మానవ జ్ఞానానికి మించినది. కానీ మనకు అర్థమైన భాషలో మనకు అర్థమైన స్థితిలో మనం గమనించాలి అంటే ఏంటంటే, బాప్తిసం ద్వారా గొప్ప ఆత్మ అనుభవాన్ని, ఆత్మ నడిపింపును పొందుతుంది. దాన్ని స్టిల్ ఎండ్ డే వరకు కొనసాగించాలి. అదే రీతిలోనే అట్లాంటి ఆత్మ స్వభావంలోనే జీవితాన్ని ముగించాలి. దేవుడు అదే తెలియజేస్తాడు. కనుక ఆ ఆత్మను ఏదైతే పొందుకున్నాడో దాన్ని తిరిగి అప్పగించాడు. మరి ఇప్పుడు వింటున్న మనము, దేవుణ్ణి అనుసరిస్తున్న మనము, దేవుని నెరవేర్చాల్సిన, దేవుణ్ణి అనుసరించాల్సిన, ఒప్పుకుంటున్న ప్రతి బిడ్డ ఒప్పుకోవాల్సిన బిడల యొక్క సూచన ఏంటి అంటే, ఫస్ట్ దాన్ని మనం పొందుకోవాలి.
ఇక్కడ మనము గమనించాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఇంకొక వాగ్దానం కూడా ఉంది. నువ్వు ఎవరి మీద ఆత్మ వరాలను చూస్తావో ఆయన నా ప్రియ కుమారుడు, ఆయననే లోకంలో నీ ముందు పంపిస్తున్న వ్యక్తి అని యోహానుకు తెలియజేయబడు, ప్రయర్గా తెలియజేయబడ్డది. అందుకనే నేను యేసును కాదు మెస్సయ్యను కాదని యోహాను అంటాడు. మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంటారు. ఎందుకు అంటే ఆ ఆత్మ నడిపింపులో ఉన్నారు. నడుస్తున్న బిడ్డలు కూడా ఏ ఆత్మలో ఉన్నారు అన్న ప్రశ్నకు తెలుసుకోవాలన్న విధానంలో మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. ఆయనను వెంబడిస్తున్న ప్రియమైన శిష్యులు కూడా వారి సమాధానాలు చెప్పారు. మనమైతే ఏ సమాధానాన్ని చెప్పగలుగుతాం? ఫస్ట్ మనము ఆత్మను పొందుకున్నామా? ఆ ఆత్మ నడిపింపులో ఉన్నామా? తిరిగి ఆ ఆత్మ నడిపింపును ఆ ఆత్మను దేవునికి సమర్పించగలమా? సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మనే సమర్పిస్తున్నాడు. తండ్రి ఇచ్చాడు, తండ్రికి సమర్పిస్తున్నాడు. మరి మనం ఏం సమర్పించగలం? పొందుకున్నామా ఆత్మను? సమర్పించగలం. భక్తి, శ్రద్ధలు, వినయ విధేయతలు, భయభక్తులు వాటిని పొందుకున్నా. కనీసము అవి అన్నా దేవునికి అనుక్షణం జీవితం అంతా, అంటే ఎండ్ డే వరకు కూడా దానిని సమర్పించాల్సిందే. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. విరిగి నలిగిన హృదయమును నీకు అర్పించదను, నేనేమి ఇవ్వగలను అన్న సందర్భంలో గమనిస్తే మా ప్రియమైన దైవజనం, యేసు ప్రభు వారు చెప్పారు ఒక మాట, 2 కాసులు ఇచ్చిన ఆ స్త్రీ గురించి, సమస్తము సమర్పించింది అని. ఇక్కడ కూడా మన జీవితాల్లో హృదయపూర్వకంగా దేవునికి సమర్పించాలి. ఏం సమర్పించాలి? హృదయాన్ని సమర్పించాలి, మనస్సును సమర్పించాలి, జీవితాన్ని సమర్పించాలి, జ్ఞానాన్ని సమర్పించాలి. చాలా మటుకు సమర్పించండి దేవునికి అంటేనే కానుకలు అనుకుంటారు. మీరు దేవునికి కానుకలు ఇవ్వకపోతే ఇక ఎక్కడికి పనికిరారన్న కాడికి ఉపదేశాలు కూడా ఉంటాయి, ఉండవని కాదు. అట్లని దేవునికి ఇవ్వకుండా జీవించామంటే కూడా ఏ ఆశీర్వాదాలు కూడా ఉండవు. 2 డేంజరే. దేవుని కొరకు మహిమకరంగా సమర్పించే ప్రతిదీ నీ కష్టార్జితంలో దేవునికి, దేవునికి, కైసరివి కైసరికి అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కైసరివి కైసరికి అన్నప్పుడు ఆ వెండి నాణ్యాల మీద ఉన్న బొమ్మ అది ఇచ్చారు. దేవునికి. మరి దేవునికి ఇవ్వడం లేదు, కైసరివి కైసరికి కూడా ఇవ్వడం లేదు. మరి దేవునివి ఏంటివి, కైసరివి ఏంటివి? సమర్పణ జీవితం. సమర్పణ కలిగి అంటే డెడికేటివ్ వర్క్ నువ్వు స్పిరిచువల్ గా చేస్తున్నావా, లేకుంటే నీ ఫిజికల్ థింగ్స్, ఫిజికల్ వర్క్ లోనన్నా నువ్వు సమర్పణగా ఉన్నావా? బాధ్యతలో పరిపూర్ణమైన బాధ్యతాయుతంగా జీవించాలి. ఆధ్యాత్మికంగానైనాను, సమాజపూర్వకంగానైనాను. అంటే నువ్వు ఏదన్నా ఒక ఎంప్లాయీ అయి ఉండొచ్చు, నువ్వు లేకుంటే దేవుణ్ణి నమ్ముకొని విశ్వాస జీవితం అయి ఉండొచ్చు, భయభక్తులు కలిగి ఆత్మ సంబంధమైన సమర్పణ. ఇప్పుడు హృదయంలో దేవునికి స్పేస్ ఇవ్వడం కాదు, హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మనసులో దేవునికి స్పేస్ ఇవ్వడం కాదు, మనసునే దేవునికి ఇవ్వాలి. ఇంకా వేరే వాటికి మనసులో స్పేస్ ఇవ్వకూడదు. సమర్పణ అంటే దేవుని కొరకు అలాంటి ఆత్మ సమర్పణ. కొంతసేపు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా జీవించడము, మరి కొంతసేపు సాతాను చెప్పినట్లు ప్రవర్తించడము, జీవించడం. లోకం చెప్పినట్టు జీవించడమే, సాతాను చెప్పినట్టు జీవించడం. లోకానుసారమైన నటన గతించును, ఈ లోక నటన గతించును. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దైవజనం. కనుక ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నా,
నటనాయుక్తమైన సమర్పణన, దేవునికి మహిమకరమైన సమర్పణ. ప్రభువా నన్ను క్షమించు, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. నా గొప్ప వ్యక్తి పొందుకున్న ఆత్మ. మనం కూడా బాప్తిసం ద్వారా ప్రభు శరీర రక్తముల ద్వారా పునరుద్ధరిస్తుంటాం దాన్ని, ఆత్మను పొందుకున్న ఆత్మ శక్తిని. ఈ ఆత్మను వాక్య రూపకంగా పొందొచ్చు, దర్శన రీతిగా పొందొచ్చు, బాప్తిసం ద్వారా పొందొచ్చు, దేవుని భయభక్తులు విశ్వసించడం ద్వారా. దొంగ అయితే విశ్వసించడం ద్వారానే ఆత్మను పొందుకున్నాడని మనము గమనించాలి. నా ఆలోచన ఆయనకి ఇంకా ఆత్మ యొక్క సమర్పణ, ఇంకా ఆ టైం కూడా లేని టైంలో ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, పరదేశకు వెళ్ళిపోయాడు ఆయన. ప్రియమైన దైవజన్మ, మనకైతే దేవుడు టైం ఇచ్చాడు. తిరిగి ఆయన ఇచ్చిన ఆత్మ నడిపింపును మనము లోకంలో, కుటుంబంలో, సమాజంలో, సంఘంలో, భయభక్తుల్లో, మనసులో, హృదయంలో, ఆత్మలో, శరీరంలో దేవుని యొక్క ఆత్మ నడిపింపును సమర్పణ పూర్వకంగా సమర్పించాలి అని దేవుడు కోరుకుంటాడు. మన జీవితంలో అలా దేవుని ఆత్మ నడిపింపును సమర్పించగలిగితే, సంపూర్ణంగా సమర్పించాలి. ఒక క్షణమో ఒక రోజు, ఆదివారం సమర్పిస్తాం, మందిరానికి వెళ్తాం, శుక్రవారం సమర్పిస్తాం, ఉపవాసం ఉంటాం. 40 రోజులు చెప్పారు మనక. ఈ 40 రోజులు మాత్రం ఉపవాసం ఉండి మిగతా జీవితం అంతా భయంకరంగా జీవించే జీవితాలను దేవుడు ఈ దినము హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దైవజన, అలాంటి సమర్పణ కాదు. భక్తి డిక్లేర్ చేసిన రోజు మాత్రమే భక్తిగా ఉండేది, ఇంకా భక్తి అడగని రోజు నీ ఇష్టానికి ఉండడం కాదు. దాని సమర్పణ అన్నారు. మన ఇష్టారాజ్యం అన్నాడు. కనుక ప్రియమైన దైవజన్మ, దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మనం పొందుకున్న ఆత్మ దేవునికి మహిమార్థంగా, సమర్పణ పూర్వకంగా, దేవుని మహిమపరిచే రీతిగా నన్ను ఉంచు ప్రభు. అలా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించుగా. ఆమేన్. చివరిగా ఈ వచనాలలో 2 వచనాలు మనము వాక్యం అయిన తర్వాత చూసుకుందామని. ఏంటి ఆ 2 వచనాలు? జెఫన్యా గ్రంథము, జకరియా గ్రంథంలోని ఆ 2 మాటలు ఏంటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు బలి యాగముగా అర్పింపబడ్డారు. బలి కార్యక్రమం ఇక్కడ గమనిస్తే దేవుడు మరొక్కసారి తన యొక్క ప్రత్యక్షతను, ఆ దినము అన్నాడు, ఇదే దినము రక్షణ దినము, ప్రభు యందు ఉత్సహించుడి, సంతోషించుడి. మరలా చెప్తున్నాను, మరలా సంతోషించు. ఎందుకు అంటే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన ప్రాణానికి రక్షణను, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కానీ ఆ ప్రభు దినము అన్నది ఇక్కడ గమనిస్తే జెఫన్యా 1వ అధ్యాయం అక్కడ మనం గమనిస్తే యెహోవా ఏర్పరిచిన బలి దినమందు, ఇక్కడ గమనించాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టి బలి అర్పణ చేసి పాప విమోచననిచ్చాడు. ఇక్కడ జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడ్డ మాటను మనం గమనిస్తే, యెహోవా ఏర్పరిచిన బలి దినమందు అధిపతులను, రాజకుమారులను, అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొనిన వారినందరినీ నేను శిక్షింతును. ఇంకా అందులో ఒక 2-3 వచనాలు ఉన్నాయి. మళ్ళా మనము అందులో ఒకటి గమనిస్తే ప్రభువైన యెహోవా దినము సమీపమాయను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. అంటే దేవుడు యుద్ధము చేసే తన బిడ్డల పక్షంగా గొప్ప విజయాన్ని, క్షమాపణను, దేవుడు పశ్చాత్తాపమును, బాధ్యతను, మనకు విజయాన్ని, ఆయన యొక్క ఆత్మల దాహము, విజయాన్ని, సమర్పణను తెలియచేసిన దేవుడు మన కొరకు ఒక గొప్ప కార్యాన్ని నెరవేరుస్తున్నాడు. ఎండ్ ఆఫ్ ద డేస్ దేవుడు చేసే ఆ ప్రభు దినము అన్నది జకరియా గ్రంథం 14వ అధ్యాయం గమనిస్తే
ఆ దినమందు కానానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరంలో ఉండడు. కనానీయుడు ఒక్కడు కూడా ఉండడు అన్నాడు. ఇక్కడ గమనించాలి, వేషధారణ జీవితము సమర్పణ జీవితానికి జవాబు ఇది. దేవుని కొరకు మహిమకరంగా జీవించే జీవితాన్ని మాత్రమే మందిరంలో ఉంచుతాడు. వేషధారులను అంటే కనానీయులను వెళ్ళగొట్టినట్టు వెళ్ళగొడతాడు. ఇంకో మాట ఉంది, జకరియా గ్రంథం 14:9 గమనిస్తే గాన, యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును. అంటే ఆ దినం డిక్లేర్ చేయబడుతుంది దైవత్వం గురించి అన్నమాట. శుభ శుక్రవారం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. అందులో ఇంకొక 2-3 వచనాలు గమనిస్తే జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో, అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు, అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్య జనులతో యుద్ధము చేయును. దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటిది అంటే, ఆత్మకు శరీరానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ఆత్మీయ విజయం, దేవుడు ఆత్మపక్షంగా నిలబడి ఆత్మ నెరవేర్చి ప్రతి బిడ్డకు ఆయన్నే వారి పక్షంగా యుద్ధాన్ని నెరవేర్చి విజయశీలుగా ఆయన కుమారులు కుమార్తెలను నిలబెడతాడు అన్న మాట జకరియా గ్రంథం 14:3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు యుద్ధం చేసినప్పుడు ఎవరు గెలుస్తారు అన్నది మనకు తెలుసు కనుక దేవుడు గెలుస్తాడు. దేవుని పక్షమై నిల్చున్న బిడ్డలకి అదే ఈ గొప్ప విజయం. శిలువ బలియాగము ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చడం ద్వారా ఆయన పక్షమై నిలబడిన బిడ్డలకు ప్రభు దినమందు యెహోవా యుద్ధం చేయి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం, జకర్యా గ్రంథం 14వ. మట్లాద్వారం రోజు చెప్పుకున్న మాటలు కూడా ఇవే. ఏంటి అంటే, ఒలీవ కొండ రెండుగా చీల్చబడి లోయగా ఏర్పడి దాచబడతారు. శత్రువు మీద దేవుడు విజయం పొందే ఆ సందర్భాన్ని మరొకసారి ఆ వీడియో మీరు మట్లాద్వారం వీడియో కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. కనుక దేవుడు సిలువపై పలికిన ఈ 7 మాటలు ఆత్మ యొక్క దాహము, ఆత్మీయ జీవితము నెరవేర్చే బాధ్యత మనకు తిరిగి ఆత్మ సమర్పణ చేసే సమయం వరకు ఆత్మీయ అనుభవమును నెరవేర్చాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన దైవజనమ, వాక్యాన్ని ముగించే ముందు ఒక పాటను పాడుకొని ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం, సెలవు కీర్తనతో ఈ యొక్క శుభ శుక్రవారాన్ని ముగించుకుందాం. కలిసి స్వరమెత్తి దేవుణ్ణి మహిమపరుద్దాం. పల్లవి వచనాలు పెడుతుందాం. హల్లెలూయా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువలో మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువలో 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 ఆ ఘోర వేలాడిన యేసయ్యా,
నేరం చేయని నీకు చీల్చెను నీ సుందర దేహమునే తడిపే తను రుదిరం ఉదాహరణలే వెలిగే బలిగే సిలువలో ఆ సిలువలో ఆగు తులువలో మధ్యలో వేలాడిన యేసయ్యా. హల్లెలూయా. కళ్ళొంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన ఏకీభవిద్దాం. హృదయాలు దైవ సన్నిధి కుమరిద్దాం. మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు మన కొరకు అనుగ్రహించిన ఆ యొక్క ఆత్మ సమర్పణ, దేవుని ఆత్మను నెరవేర్చగలిగిన బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిపూర్ణులు, సంపూర్ణులుగా, విజయులుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నా బిడ్డలు కళ్ళొంచి కళ్ళు మూసుకుందాం. ఏకీభవిద్దాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, దైవాశీర్వాదం, సెలవు కీర్తనతో ఈ శుభ శుక్రవారం ఆరాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిల ప్రేమ, గొప్ప కనికరంగాలైన నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరూ హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమగును గాక. మీరు నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. హృదయంలో జీవం ముద్రించండి, ఆత్మగా జీవితంలో నెరవేర్చండి. మీరు మహిమ పొందండి. నైనా వాక్యం వీక్షిస్తున్న బిడలను నైనా మీరు దర్శించండి. ఆత్మ పరిపూర్ణులు, సంపూర్ణులుగా శిలువ బలి యాగము గొప్ప కార్యాలను వారి జీవితాలలో, వారి గృహాలలో, వారి సంసారంలో, వారి యొక్క కుటుంబంలో, నైనా వారి యొక్క కుమారులలో, కుమార్తెలలో, భార్యభర్తలలో గొప్ప శక్తిని, ఆత్మ నడిపింపును, జయ జీవితము నెరవేర్చిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నడిపింపును నెరవేర్చు శక్తిని, కృపను, కనికరము, క్షమాపణను, ఆశీర్వాదము అనుగ్రహించి ఆశీర్వదించును గాక. తండ్రిని సన్నిధి అలాగా నీ బిడలను దర్శించండి. జ్ఞాన కృప చూపండి, ఆలోచన చెప్పండి, జ్ఞానం బోధించండి. పరిపూర్ణులు, సంపూర్ణులుగా నీవు తీర్చిదిద్దండి, దీవించి ఆశీర్వదించండి. కన్నీళ్లు కారుస్తున్న బిడలు, దుఃఖపడుతున్న బిడలు, అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడలు, ఉద్యోగం లేక, సంపాదన లేక, వారి యొక్క బాధ్యతలలో వారు గొప్ప విజయాన్ని పొందాలని నీ వైపు చూస్తున్న బిడలను ప్రతి బిడ్డను మీరు కనికరించండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థము, తలంపు, క్రియ, ఆలోచన నడిపి పొందండి. మీ కనికరము, కృప, క్షమాపణలో వారిని జ్ఞాపకం చేసుకునని నీ బిడలుగా, నీ కుమారులు, కుమార్తెలుగా ముద్రించండి, దీవించి ఆశీర్వదించండి, ముట్టి తాకి స్వస్థపరచండి. యేసు రక్తం పోషిస్తున్నాం, దయించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేస్తున్నాం. వాక్యం విని విడిచిపెట్టువారు కాక, విని గ్రహించి నెరవేర్చి నిన్ను మహిమపరచని రాజ్యమును ఆత్మ పూర్ణమైనదిగా, ఆత్మ నెరవేర్చుని కుమార్తెలుగా తీర్చిదిద్దండి. విజయులుగా బలపరచండి, స్థిరపరచండి, నెరవేర్చి నిన్ను మహిమపరిచే బిడలుగా తీర్చిదిద్దండి. మహిమ పొందండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. తిరిగి ఇలాగుండి మిమ్మల్ని సమీపించి మహిమపరచ పర్యంతం సంరక్షణ సహసంఖ్యలో చేర్చమని, సమకూడు మేలు జరిగించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. చేతులు ఎత్తి చెప్తాం. ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందినాహారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణం క్షమించము, మేము శోధనలో తెప్పి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం మీరు ఉన్నావు తండ్రి. ఆమెన్. చేతులు ఎచ్చేద్దాం. ఆమెన్. దైవాశీర్వాదం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సావసము, తోడు నీడ కాపాడ యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి ఆత్మ చేత తమ జీవితాన్ని
తండ్రి అయిన దేవునికి మహిమకరంగా జయ జీవితం నెరవేర్చు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం సదాకాలము తరతరములు తోడైండును గాక. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఆరాధన ఈ యొక్క శుభ శుక్రవారం ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాభివందనాలు. దేవుని శుభములు ఆశీర్వాదం. తిరిగి ఇలాగ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక, సంరక్షించి సంఖ్యలో తెచ్చి విజయాలుగా ఆశీర్వదించును గాక. వంశదాయ లైవ్ పక్షంగాను, రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను మీకందరికీ వందనాలు, శుభాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. Mm.